జై జై శ్రీ మహాగణేష్ అండి. జై శ్రీరామ్ అండి. అందరికీ శ్రీ మాత్రే నమః. ఈ రోజున మనము కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కుంభంలో మొన్నటి వరకు శని ట్రాన్సిట్, మార్చి 29న వారు మీనంలో వెళ్ళబోతున్నారు. సో మీనంలో వెళ్తున్నారంటే తన నుంచి సెకండ్ హౌస్లో. సో ఒకటండి, మంచిదేం జరిగిందంటే ఇక్కడ గురువు ఇంట్లో శని ఆల్వేస్ మంచిది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. గురువు కూడా ఈ ఒక్క రాశికి మాత్రమే ధనలాభాధిపతి. సేమ్ అదే రిజల్ట్ శని ఇస్తారండి. అందువల్ల కుంభరాశి వాళ్ళు, మాకు కుంభరాశి కూడా లగ్నం వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ల నుంచి లేడీస్ ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుందాం, ఎక్కడైనా వెళ్ళి టీచింగ్ చేద్దాము, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చిన్న చిన్న ఉద్యోగం చేద్దామని లేడీస్ చాలా ఒక 4-5 సంవత్సరాలు తాపత్రయపడుతున్నారు. ఏదో ఒకటి చేసి అట్లీస్ట్ ఇంట్లో నుండి అట్లీస్ట్ ఏదన్నా చిన్న డైరీ అయినా ఓపెన్ చేసుకుందాం, చిన్న డైరీ అయినా ఏదన్నా వెన్నె కానీ నెయ్యి కానీ పాల సంబంధిత ఏదన్నా కానీ చేయాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న కోరిక మనసులో ఉండిపోయింది. అలానే క్లౌడ్ కిచెన్ అంటే ఇంట్లోనే కిచెన్, ఇంట్లో నుంచే జొమాటో ఇవన్నీ స్విగ్గీ ఇవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అతి అద్భుతమైన సమయం అని మనం చెప్పుకోవచ్చు అండి. మీరు అనుకోవచ్చు సెకండ్ హౌస్ వాటర్ సైన్ కదండి అని చెప్పి అనుకోవచ్చు, వాటర్ సైన్. కానీ ఇక్కడ మనం చూసుకుంటే లాభస్థానాధిపతి అయినటువంటి ఇక్కడ మీరు శని ఒక్క ఇంట్లోనే రిజల్ట్స్ ఇస్తున్నారని చెప్పి ఎప్పుడు అనుకోకండి. ఒక్క ఇల్లు ఎప్పుడు రిజల్ట్ ఇవ్వదు. సెకండ్ హౌస్లో ఉందంటే లాభస్థానం కూడా కనెక్టివిటీ అయినట్టే భావత్రయ విధానంలో చూసుకుంటే. సో శని దృష్టి మనం చూసుకుంటే కుంభం నుంచి 4th హౌస్ మీద. చాలా ఏళ్ళ నుంచి టెనెంట్స్ రావడం లేదు, మా ఇల్లు మాకు అద్దెలు సరిగ్గా రావడం లేదు, మాకు మంచి టెనెంట్స్ రావడం, వాళ్ళకి కూడా అద్దెలు వస్తాయి, రెంట్స్ కూడా వస్తాయండి. ఎవరైతే అనుకుంటారో పైన ఒక డబల్ ఫ్లోర్ వేసుకుందాము, మాకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది, పైన ఒక 2 పోర్షన్లు వేసుకుందాం, మనకు అద్దె వస్తుంది అనుకుంటే చక్కగా మీరు ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఏళ్ళనాటి శని ఉందని చెప్పి అనుకోకండి. కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం లేదు, సెకండ్ హౌస్లో శని. అయితే మీరు ఇప్పుడు నోరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మీరు ఏం చెప్పినా కానీ నిజం కాబోతుంది చాలా వరకు. అందువల్ల చూసుకొని, ఎందుకంటే ఆ నిజం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చూసి మాట్లాడడం బెటర్ అనమాట. మీకు ఒక్కోసారి మనకు తెలియకుండా మన సంతానం గురించి మనం ఏదో చెప్పేస్తాము, మనకు పక్కింటి వాళ్ళ గురించి ఏదో చెప్పేస్తాము తెలియకుండా. నోరు జాగ్రత్త, ఇక్కడ మాట్లాడాలా లేదా అని చెప్పి ఆలోచించుకొని. బికాజ్ ఆఫ్ కుంభం నుంచి ఆల్వేస్ కూడా చంద్రుడి స్థానం అండి షడాష్టకాల్లో పడుతుంది. అందువల్ల వీళ్ళకి ఏంటంటే తల్లితోటి ఏదైతే క్రాషెస్ ఉన్నాయో, తల్లితోటి సరిగ్గా పడదు, తల్లితోటి అక్కతోటి పడదు అనుకున్న వాళ్ళకి కొంచెం పడుతుందండి. ఇప్పుడు బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక 2.5 year నుంచి సరి అయినటువంటి కొంచెం లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ సంబంధిత కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వాటితోటి తల మీద సరి అయినటువంటి జుట్టు లేదు, బట్టతల సంబంధిత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా ఇప్పుడు రికవర్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత వీలైతే అంత మీకు వీలవుతే శుక్రవారం రోజున కల్లుప్పుతో పాటు ధనియాలు కొనుక్కోండి. ఇవి 2 కొనుక్కోండి. ధనియాలు మీరు వీలైతే ఇంట్లో కూడా వాడుకోండి ధనియాలని, కొత్తిమీర కూడా ఎక్కువ కొనుక్కోండి శుక్రవారం రోజున, కల్లుప్పు కూడా. ఆ కల్లుప్పుని మీరు 1 కిలో ఒక సీసాలో నింపుకొని, గాజు సీసాలు చాలా ఉంటాయి ఇంట్లో, దాన్ని ఖాళీ చేసుకోండి. 1 కిలో నింపండి, లేకపోతే 1/2 కిలో నింపేసి పైన కర్పూర పొడి చల్లి మీ ఇంట్లో నైరుతి దిక్కులో పెట్టుకోండి. ఇది ఒకటి చేసుకోండి. నెంబర్ 2, ఎందుకంటే ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది లక్. అదేవిధంగా మీరు ఏదైతే ధనియాలు తీసుకొస్తారో ఇంట్లో వాడుకోండి, ధనియాల పొడిలాగా వాడుకోండి. మిగతా ధనియాలని మీరు ఒక రాత్రి నానబెట్టేసి దాన్ని బాగా ఇచ్చేసి దాన్ని మీరు తొట్లో చల్లుకోండి. ధనియాలు, మెంతులు ఇలాంటివి అది గ్రో చేయండి. మీ ఇంట్లో ధనియాలు కొంచెమైనా గ్రో చేయండి, అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. శుక్రవారం మీరు ఇది చేసుకోవాలి. ఉప్పు పెట్టాలి. ఉప్పును మీరు నెల తర్వాత మార్చుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం రోజున మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఉప్పు దీపం వెలిగించడం. ఉప్పులో ఆవాలు కలిపేసి కింద ఒక ప్రమిద పెట్టుకొని పైన ఇంకో ప్రమిద, అది ఎప్పుడైనా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, ఇంకో ప్రమిద పైన పెట్టుకొని దాని మీద దీపం వెలిగించుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. అద్భుతమైనటువంటి లైఫ్ మీ సొంతం అనమాట. కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం మినిమం టు మినిమం అనమాట. అంటే మీ కర్మానుసారంగా కూడా ఉంటుంది. మినిమం టు మినిమం చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. నేను చెప్పిన రెమెడీస్ పాటించండి, చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలండి.